బట్టలు కట్టి కొత్త బూట్లు తొడిగి ముద్దుగా తయారై ఎంత మంచి సెంటు కొట్టినా కూడా పెయ్యి మీద ఇంతంత బంగారం చైనో ఉంగరమో లేకుంటే అస్సలు నజర్ అనిపించదు. ఎందుకంటే బంగారంకున్న ఇల్వ అసొంటిది. మరి ఆయన నిన్ని అల్ల బంగారం కొనేటట్లున్నదా? పీఠాన పీరమై గరీబోళ్లకు అందకుండా పోతుంది. ఇక చూడుర్రి మళ్ళెంత పెరిగినాయో ధరలు. బంగారం ఇక బంగారమే అవుతుంది కదా సగటు గరీబ్ జనాలకు. అరెరెరెరే ఏం పెరుగుడు ఏం కథ, రోజుకింత పిఠాన పిరమైతుంది. వారం దినాల సంధి తగ్గుడు చారానా పెరుగుడేమో బారానా అన్నట్లు రుబ్బడి మీద ఉన్న బంగారం ధరలు సోమవారం ఇగింత మీదికి ఎగబాకి గరీబోళ్లకు సుక్కలు చూపిస్తున్నాయి. ఇక పట్నంలో ఉన్న బంగారం ధరల ముచ్చట ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులం 1,62,000 రూపాయలుంటే అదే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారము 1,49,000 వలుకుతుంది. గత వారం 10 దినాల సంధి తగ్గుడు వందలల్లా పెరుగుడు వేలల్లా. నెరి నిన్న మొన్నైతే 10 రూపాయలు తగ్గి వేలల్లా పెరిగింది. అట్లిప్పుడు 2 లక్షల మార్కును ఎప్పుడెప్పుడు తాకుదామా అన్నట్లు జోరు చూపిస్తుంది పుత్తడి. ఇక బంగారం గీ నమూనాల పలుకుతున్నదంటే వెండేమన్నా తక్కువనా? అది కూడా కిలోకు 3,70,000 పలుక్కుంటా ఏకంగా మొగుల మీద కూసుంది. అయితే తగ్గినప్పుడు బానే 9-10,000 తగ్గుతుంది గాని ఇది అప్పటి మందమే. తెల్లారి మళ్ళా డబుల్ పెరుగుడు. గిట్ల బంగారము వెండి సగటు గరీబోలను మస్తు తగిలి పెడుతున్నాయి, కొనలేకుండా చేస్తున్నాయి. అందుకే ఇంట్లో శుభకార్యాలు పెట్టుకుంటున్న చాలా మంది బంగారం కొందామని దుకాణాలకు పోతే ధరలు చూసే దడుచుకుంటుర్రు. పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతున్న యాళ్ళ చాలా మందికి పెద్ద పరిశానే పట్టుకుంది. మొత్తానికి 2 వారాలల్లా బంగారం తులం మీద 20,000 మీద పెరిగితే అదే వెండి కిలో మీద 1,00,000 రూపాయల పైనే పెరిగి 4 లక్షలలో పడేతానికి చాలా ఆత్ర పడుతుంది. మరిగా ముంగట ఇంకెంత పెరిగి పాడైతుందో ఏమో గాని రేపు బంగారము వెండి కొనుడు పెద్ద కలనే అయ్యేటట్లున్నది చాలా మందికి.